హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ మన అకౌంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎన్ని మొబైల్స్లో లాగిన్ ఉందో తెలుసుకోవడం ఎలానో ఈరోజు ఈ వీడియోలో చూపెట్టబోతున్నా. తెలుసుకోవడమే కాదు, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మన ఫ్రెండ్స్ మొబైల్స్లో కానీ ఇంకా ఎవరైనా మొబైల్స్లో లాగిన్ ఉందా అని తెలుసుకొని మరి లాగౌట్ ఎలా చేయాలో కూడా నేను చూపెట్టబోతున్నా ఫ్రెండ్స్. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మీరు ఇది ఏంటంటే ఇది మెయిన్ మనకు సొల్యూషన్, ఇది మంచిగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది మీ దగ్గరనే మీ ఒక్క మొబైల్లోనే ఉంది అని అనుకుంటారు, కానీ మర్చిపోతారు వేరే మొబైల్లో కూడా లాగిన్ చేసి. అది చూసుకోండి ఒకసారి. అట్లా కూడా కాకుండా ఇంకోటి ఏంటంటే కొందరు పాస్వర్డ్ తెలిసి ఇంకా హ్యాక్ చేసో ఇంకా అట్లా వాళ్ళ అకౌంట్ హ్యాక్ చేసి ఇంకానే పాస్వర్డ్ తెలుసుకొని కానీ కూడా లాగిన్ చేసుకుంటారు కదా, అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకున్నాక సింపుల్గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈ ప్రొఫైల్ సెక్షన్ పైన క్లిక్ చేయండి. ఇట్లా ప్రొఫైల్ సెక్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఈ 3 డాట్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ 3 లైన్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను 3 లైన్స్ పైన క్లిక్ చేస్తున్నా చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేశాక ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇట్లా కిందకి రండి ఫ్రెండ్స్. ఇలా కిందికి వచ్చినాక సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, అకౌంట్ ప్రైవసీ అని ఉంది కదా, ఇంకా అలానే సింపుల్గా ఇట్లా కిందికి వచ్చినాక మీరు ఇక్కడ సెక్యూరిటీ అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అకౌంట్ ప్రైవసీ అని ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ అకౌంట్ సెంటర్లోనే ఫస్ట్ ఆప్షనే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆప్షనే సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మన అకౌంట్స్ అనేది చూపిస్తాయి అన్నమాట. ఆ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేశాక ఇక్కడ మన అకౌంట్ చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నాది ఈ అకౌంట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ అకౌంట్ అనేది ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ఈ అకౌంట్ సెంటర్ పైన ఫస్ట్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా క్లిక్ చేసుకున్నాక ఇట్లా కిందికి రండి ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ ఇట్లా క్లిక్ చేసినాక ఇట్లా కిందికి వచ్చినాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన అకౌంట్ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ పైన దీనిపైన క్లిక్ చేశాక సింపుల్గా వేర్ యూ లాగిడ్ ఇన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, మనకు కావాల్సింది ఇదే. ఎన్ని మొబైల్స్లో లాగిన్ ఉంది అనేది ఇలా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. వేర్ యూ లాగిడ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేశాక మన అకౌంట్ చూపిస్తుంది కదా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అకౌంట్ ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు నా అకౌంట్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తే నా మొబైల్ ఈ మొబైల్ కాకుండా ఇక దిస్ డివైస్ అని ఉంది కదా, ఇది కాకుండా ఇంకొకటి లాగిన్ ఉంది. ఇది సింపుల్గా ఏం చేస్తా అంటే సెలెక్ట్ డివైస్ టు లాగౌట్ ఉంది కదా, సింపుల్గా దీనిపైన క్లిక్ చేసి లాగౌట్ పైన క్లిక్ చేస్తే లాగౌట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది లాగౌట్ అయిపోతుంది. ఇట్లా లాగౌట్ పైన క్లిక్ చేస్తే లాగౌట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇట్లా సింపుల్గా మీరు ఏంటంటే లాగౌట్ చేసుకోవచ్చు. ఎన్ని మొబైల్స్లో లాగిన్ ఉందో అట్లా లాగౌట్ చేసుకోవచ్చు. ఇంకా నా వేరే అకౌంట్స్ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇట్లా సింపుల్గా క్లిక్ చేసి ఇప్పుడు ఫేస్బుక్ కూడా ఎన్ని మొబైల్స్లో లాగిన్ ఉందో అది లాగౌట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి నాది 4 మొబైల్స్లో లాగిన్ ఉంది ఫ్రెండ్స్. ఈ 4 మొబైల్స్లో లాగిన్ ఉంది. ఇది నా మొబైల్స్ కూడా కాదనమాట. ఇక్కడ చూడండి ఆండ్రాయిడ్ ఇక్కడ చూడండి అడ్రస్తో పాటు ఉన్నాయి. ఈ మొబైల్స్ నాయి కావు. ఈ సింపుల్గా ఇట్లా క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇట్లా క్లిక్ చేసి సెలెక్ట్ డివైసెస్ టు లాగౌట్ అని ఉంది కదా, ఇట్లా దీనిపైన క్లిక్ చేయాలి రెడ్ మార్క్. నీకు మీ మొబైల్ కాకుండా వేరే మొబైల్స్ లాగిన్ ఉంటుంది కదా, ఆ మొబైల్స్ మీరు తెలుసుకోండి. ఈ మొబైల్స్ మీ కావని అనిపించింది అనుకో, ఇక్కడ చూడండి ఇవి సింపుల్గా ఇట్లా మీరు లాగౌట్ చేసేయవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇట్లా చేసి లాగౌట్ పైన క్లిక్ చేసి లాగౌట్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఇట్లా లాగౌట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఆ మొబైల్స్ అనేది వెళ్ళిపోయినాయి అన్నమాట. మాకు ఇంకోటి ఏంటంటే మీకు కోడ్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. ఒకవేళ 2 స్టెప్ వెరిఫికేషన్ మీరు మెయిల్ ఐడి పెట్టుకోలేరు అనుకో, ఇట్లా కోడ్ వస్తుంది అన్నమాట. ఈ కోడ్ అనేది ఎంటర్ చేసుకోండి. నేను కోడ్ అనేది ఎంటర్ చేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్. కోడ్ అనేది ఎంటర్ చేసుకున్న కంటిన్యూ పైన క్లిక్ చేస్తే అయిపోద్ది ఫ్రెండ్స్. కోడ్ అనేది ఇట్లా మీకు ఏంటంటే ఎగ్జిట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఈ అనేది అకౌంట్ అప్డేట్ అయిపోద్ది మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇక యూఆర్ సక్సెస్ఫుల్లీ లాగౌట్ అవుట్ అండ్ ఆల్ యువర్ డివైసెస్ అన్నది ఇట్లా లాగౌట్ అయిపోతుంది ఫ్రెండ్స్.